మాట చెప్పండి చెప్పండి సార్. నిన్న నిన్న చంద్రబాబు నాయుడు గారు పెట్టిన 75 ఎన్టీఆర్ స్వర్ణోత్సవాల సభకి నేనే వెళ్ళా. అందులో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు ఒక మాట చెప్పారు. స్వర్గీయ ఎన్టీ రామారావు గారి దగ్గర అవినీతి చెయ్యాలన్నా, అవినీతి చేసిన వ్యక్తులు దగ్గరికి రావాలన్నా కూడా భయపడేవాళ్ళంట. అసలు ఆయన మోమును చూస్తేనే, ఆ విగ్రహాన్ని చూస్తేనే అవినీతి పరులు దగ్గరకు వచ్చేవాళ్ళు కాదంట. పరిపాలన అంటే ఇదని ఆ ఒక్క మాట మాత్రం నొక్కి మరీ చెప్పాడు. పాలకుడికి ఆ విజనరీ ఉండాలండి. తప్పు చెయ్యకూడదనే భావం ఉండాలి. తప్పు చేసిన వాడు శిక్షింపబడతాడనే భావం లేకపోతే, మీకు మాట ఈ రోజున జరుగుతుంది ఏంటంటే, వైసీపీ పార్టీని రాష్ట్రం నుంచి వెళ్ళగొట్టాలంటే వాళ్ళ గంపలో ఉన్న రాళ్ళన్నీ కూడా యువతల గంపలో వేసుకోవాలని ఒక రాజకీయ ఎత్తుగడతో చేస్తున్నారు అన్ని రాజకీయ పార్టీలు. జనసేన కానీ, బీజేపీ కానీ, తెలుగుదేశం కానీ. అంటే పార్టీని ఖాళీ చేయాలి, ఖాళీ చేసి అది ఖాళీ అవుతుందేనని. కానీ అలా ఖాళీ అవ్వదండి. తిరిగి కొత్త నాయకుల దగ్గరకు వస్తారు. దాని విజనరీని దెబ్బకొట్టాలి, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి, ప్రజల్లో వాళ్ళు చేసిన తప్పుల్ని ఇంటింట చెప్పగలగాలి. తిరిగి అటువంటి వాళ్ళు మళ్ళీ పరిపాలనలోకి వస్తే ఈ రాష్ట్రం ఏమవుతుందో చెప్పాలి. అలా మనం చర్యలు తీసుకోకుండా ఏదో ఏసీబీ చేసాం, సిఐడి చేసాం అని ఇందాక మీరు అన్నట్టుగా కోరలు లేకుండా అలాగనే ఉంటే ప్రజలు ఏంటంటే వీళ్ళు వాళ్ళు ఒకటే కదా. 5 ఏళ్ళు పరిపాలించారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు పంచభూతాలు కబ్జా అయిపోయినాయి కదా. పంచభూతాలు కబ్జా అయిన పరిపాలకుల మీద కనీసమైన విచారణ కూడా లేకపోతే అసలు కేసు లేదు కదండి. ఇప్పుడు వరకు మన రఘురామకృష్ణరాజు గారు పెట్టిన కంప్లైంట్లోనూ అది ఒకటే నట్టుకుంటారండి. కాదంబరిలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు లేరు, పోలీస్ ఆఫీసర్లే ఉన్నారు. లేదు వచ్చే అవకాశం అంటే మూలాలు సార్, ఏది మాట్లాడినా ఏ అంశం తీసుకున్నా అది ఎందుకు జరిగింది అనేది అక్కడికే పోతుంది, ఎవరి వల్ల జరిగింది అనేది అక్కడి నుంచి పోతుంది. ఒక్కొక్కళ్ళు హైకోర్టుకి వెళ్ళే విధంగా ముందస్తు బెయిల్ తెచ్చుకోవడానికి వాళ్ళకి అవకాశం ఇచ్చే విధంగా, సుప్రీంకోర్టుకి వెళ్ళే విధంగా. ఏమంటే అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేశారు. నిజానికి ఆ మహిళ చనిపోవటానికి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ కారణం లేకపోయినా చట్టంలో కేసు ఉంది కాబట్టి 11వ ముద్దాయి కాబట్టి చట్టం తన పని తాను చేసింది. తాను గౌరవించేసి కోర్టుకి వెళ్ళాడు, బెయిల్ మీద బయటకు వచ్చాడు. ఇది కదా పరిపాలన, ఇది కదా. ఆయన సినిమాలో పుష్పరాజు అయితే అవ్వచ్చు, భారత రాజ్యాంగాన్ని పుష్పరాజు కాదు కదా. ఆయన కాలు మీద ఆయన కాలు వేసుకొని కూర్చోవచ్చులే కానీ న్యాయస్థానానికి కాలు మీద కాలు వేసుకుని కూర్చోకూడదు కదా. ఇది కదా గౌరవించాల్సిన పద్ధతి. అందుకే వెళ్ళాడు, చెకప్ చేయించుకున్నాడు, హాస్పిటల్కి వెళ్ళారు, ఆ తర్వాత అక్కడ నుంచి జైలుకి వెళ్ళారు, మళ్ళీ ఉదయం ఆ రోజు అంతా అక్కడే ఉండి మళ్ళీ ఉదయం రిలీజ్ అయ్యారు. చట్టాలు ఇలా పనిచేయాలి కదా. మీకు మాట చెప్తా, అసలు నిజంగా కూడా సార్ ఇందులో చిన్న వాళ్ళు ఇచ్చినటువంటి ఏదైతే రిలీజ్ కాపీలో చిన్నగా ఏదో టెక్నికల్ ఇష్యూ ఉండడం వల్ల రాత్రంతా కూడా ఉండాల్సి వచ్చింది. అంటే దానికి ఆ విధంగా క్లియర్ గా ఉంటేనే మేము వదులుతాం, ఎంత పెద్ద వ్యక్తి అయినా సరే. మీకు అల్లు అర్జున్ అరెస్ట్ చేసిన వ్యక్తి కూడా ఒక ఎస్టీ నాయక్ అండి. అతను అల్లు అర్జున్ అభిమాని. ఓకే, అల్లు అర్జున్ అభిమాని అంట. పుష్ప సినిమాలో షకావత్ కూడా ఎస్టీనే, కానీ ఆయన అరెస్ట్ చేయలేకపోతాడు. కానీ ఇక్కడ షకావత్ అరెస్ట్ చేశాడు. తర్వాత సార్ ఇందులో కూడా ఇప్పుడు వీళ్ళందరూ కామెంట్ చేస్తున్నారు బయట నుంచి అందరు, కానీ ఇప్పుడు పార్టీలు అంటే ఇతర పార్టీ కక్ష, ఒకవేళ నిజంగానే గనక అల్లు అర్జున్కి సంబంధించిన కుటుంబీకులు ఏదైనా వేరే పార్టీలో ఉండుంటే ఇదంతా కక్ష సాధింపు అనేవాళ్ళు. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే వాళ్ళ మామయ్య కాంగ్రెస్ పార్టీయే, సో దాంట్లో వాళ్ళ వైఫ్ మన రేవంత్ రెడ్డి గారికి చుట్టాలే అవుతారంట. ఆ తర్వాత చిరంజీవి గారు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచే వచ్చినటువంటి వ్యక్తి. సో ఇట్లా అయినా కానీ చట్టంలో ఉన్నటువంటి అంశం దీంట్లో ఆ విధంగా జరిగింది కాబట్టి ఆయనను జైలు కూడా పంపడం జరిగింది. ఇప్పుడు రాజకీయ పార్టీలకే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు కావాలండి. పవన్ కళ్యాణ్కి అర్జున్ కూడా ఏదో చిన్న మంట పెట్టాలి, తద్వారా కాపుల ఓట్లు. ఇప్పుడు ఏ కాడికి కాపుల ఓట్లు ఏంటి, దళితుల ఓట్లు ఏంటి, ఆ ఓట్లు కూడా తప్ప. ఎందుకంటే మరి రాజ్యాధికారంలో రావడానికి అదే ప్రామాణికంగా. ఇప్పుడు ఎక్కడ లేని ప్రేమ వచ్చింది సార్, ఇప్పుడు ఎక్కడ లేని ప్రేమ అల్లు అర్జున్ పైన కావచ్చు, సినిమా సంబంధించినటువంటి అంశాల పైన ఎక్కడ లేని ప్రేమ ఇటు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి అందరికి, అంబటి రాంబాబు కావచ్చు, అందరు కామెంట్లు దానికి సంబంధించి అయ్యో అలా జరిగి ఉండకూడదు అని. అని పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా సమాధానం చెప్పాడు. ఆయన ప్రజాస్వామికబద్ధంగా మాట్లాడి చట్టాలను గౌరవిస్తానని చెప్పాడు. పెద్ద అది విషయం కూడా కాదు, టీ కప్పుల తుఫాను, ఎవరికైనా తప్పదు. అదేనండి రాజకీయ పార్టీల దగ్గర ఉన్న గుణగణాలు అవే. లేచిన దగ్గర నుంచి ఇప్పుడు గతంలో ఏంటంటే ఎన్నికలంటే ఒక ఏడాదికి ముందు ఏదో ఎన్నికల ప్రచారాలు, ఎన్నికల వ్యూహాలు తలపెట్టేవాళ్ళు. ఇప్పుడు కూర్చున్న దగ్గర నుంచి ఎన్నికలే. అధికారంలోకి వచ్చిన
రెండో నెల నుంచే ఎన్నికలు. అది జగన్మోహన్ ఎందుకు రెడ్డి సార్ గారు జగన్మోహన్ రెడ్డి రేపే ఎన్నికలు అనే విధంగా ఎందుకు ప్రవర్తిస్తున్నారు? ఆయన ఏదో జమిలి వస్తోంది, లేదనంటే ఇంకా ఎన్నికలు రాబోతున్నాయి, రాష్ట్రపతి పాలన రావాలి రాష్ట్రంలో, అరాచక శక్తులు ఏదో అయిపోతోంది, ఇంకా ఎన్నికలు దగ్గరలోనే ఉన్నాయి, నేను ప్రజల్లోకి వెళ్ళిపోతా, ఈ విధంగా ఎందుకు అసలు? రెండు మాటలే సార్. నీరవ్ మోడీ, లలిత మోడీ పార్టీ పెట్టలేదు కాబట్టి, ముఖ్యమంత్రులు కాలేదు కాబట్టి దేశం విడిచి వెళ్ళిపోయారు. శ్రీనివాస్ గారు అన్న ఈయన పార్టీ పెట్టాడు కాబట్టి, ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి ఈ దేశంలోనే ఉన్నాడు. మళ్ళీ ఈయన ముఖ్యమంత్రి కాకపోతే తిరిగి ఈయన కూడా దేశం విడిచి వెళ్ళాలన్న సంగతి ఆయనకు కూడా తెలుసు. ఎందుకంటే అధికారంలో ఉన్నంత వరకే ఈ చట్టాలు వీళ్ళ కంట్రోల్లో ఉంటాయి. అధికారం పోతే చట్టాలు మళ్ళీ చుట్టాలుగా ఇప్పుడు అధికారంలో లేరు కదా సార్ ఆయన, ప్రతిపక్ష పార్టీ కూడా కాదు, అన్ని సీట్లు కూడా రాలేదు. చెప్పారుగా శ్రీనివాస్ గారు చెప్పారుగా పైన ఎవరో ఉండారు అని. ఏదో ఒక అండ ఉంది, అదృశ్య శక్తి. రైట్ సార్, కంక్లూడ్ చేయండి సార్ ఫైనల్ సార్. ఫైనల్ ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను సార్. ఇప్పుడు కార్ల్ మార్క్స్ అంటాడు, రాజ్యాంగం అంటే అధికారంలో ఉన్న ప్రభుత్వాలు వాడుకునే ఒక పనిముట్టు. అంటే మనం కత్తిని కూరగాయలు తరగటానికి, నేరం చేయటానికి ఎలా అయితే పెట్టుకుంటామో, రాజ్యాంగాన్ని కూడా మంచిగాను వాడుకోవచ్చు, దాన్ని చెడుగాను వాడుకోవచ్చు. ఈ రోజున రాజ్యాంగ విలువలను కాపాడాల్సిన ధర్మం ప్రభుత్వాల మీద ఉంది. కాబట్టి తక్షణంగా మీరు అడిగిన ప్రకారంగా జగన్మోహన్ రెడ్డి గారి కేసుని తక్షణమే విచారించాల్సిన బాధ్యత న్యాయస్థానాల మీద ఉంది, దర్యాప్తు సంస్థల మీద ఉంది. నిజానికి ఇంకొక మాట చెప్పాలంటే అసలు ఇది ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రికి కూడా సంబంధించిన అంశం కాదు. అసలు ఇది మోడీ గారికి సంబంధించిన అంశం కూడా కాదు. దర్యాప్తు సంస్థలు మీకు ఒక స్వతంత్రత ఉంది, మీరు ఒక కార్యనిర్వాహక వర్గం, మీరు మీ సంస్థలుగా ముద్దాన్ని తీసుకెళ్ళిపోయి న్యాయస్థానాల ముందు పెట్టాలి, న్యాయస్థానాలు కూడా ప్రశ్నించాలి. పుంకాల కేసులు కాబట్టి ఆ దిశగా అడుగులు వేసేసి దీనికి ఏదైనా ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం అయితే ఉంది పవన్ గారు. రైట్ సార్. శ్రీనివాస్ గారు ఫైనల్. చంద్రబాబు ఎప్పుడు ఒక మాట చెప్తుంటారు,